హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఏంటంటే బతుకమ్మ మేకింగ్ అలాగే దసరా సెలబ్రేషన్స్ రెండు కలిపి చేసుకున్నాం అనమాట. సో నేను ఫస్ట్ టైం బతుకమ్మని దగ్గర నుండి చూడడం అనమాట, చేయడం కానీ. సో నేను కూడా అందులో ఒక భాగమైన నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. సో ఫైనల్గా బతుకమ్మ అయితే చూశారు కదా, అన్ని కలర్గా ఫ్లవర్స్ చాలా బాగుందన్నమాట. సో నాకు కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట, ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడటం కానీ చేయటం కానీ అదంతా. సో ఇది వచ్చేసి చిన్న బతుకమ్మ అనమాట. చిన్న బతుకమ్మ చాలా క్యూట్గా ఉందన్నమాట. ఇలా ఒక పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ ఇలా అయితే చేసామన్నమాట. సో ఫైనల్గా పెద్ద బతుకమ్మ ఎలా వచ్చిందో చూపిస్తాము. సో ఇది వచ్చేసి ఫైనల్గా పెద్ద బతుకమ్మ అనమాట. సో ఇలా చేసిన తర్వాత మేమైతే లంచ్ చేసామన్నమాట. ఈరోజు స్పెషల్ ఏంటంటే మనకి బొబ్బట్టు అలాగే అండ్ రుమాలి రోటీ, బిర్యానీ, ప్లెయిన్ బిర్యానీ, అలాగే దాంట్లోకి కోఫ్తా కర్రీ అనమాట. సో నేను ఫస్ట్ టైం కోఫ్తా కర్రీ తిన్నాను అనమాట. సో అలాగే కట్లెట్ అనమాట. ఇంకా మనకి వైట్ రైస్, పప్పుచారు, పప్పు ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకా మొత్తం లంచ్ ఫినిష్ అయిన తర్వాత లాస్ట్లో ఒక డిజర్ట్ అయితే ఉండాలి. సో ఐస్ క్రీము అలాగే గులాబ్ జామ్ అనమాట. డిజర్ట్ చాలా బాగుంది. అండ్ తర్వాత అయిపోయిన తర్వాత మా కొన్ని స్టాల్స్ అయితే పెట్టారనమాట. సో అందులో ఇవి వచ్చేసి హ్యాండ్మేడ్ అనమాట. సో ఇది వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు అండ్ పానీపూరి స్టాల్ అనమాట. సో ఈ మధ్య పానీపూరి స్టాల్ అనేది మనకి ఇంకా రొటీన్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళినా ఆ స్టాల్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. సో ఇది వచ్చేసి హ్యాండ్మేడ్ పెయింటింగ్స్ అనమాట. అండ్ ఇంకా హ్యాండ్మేడ్ పెయింటింగ్స్ అలాగే మనకి కొన్ని గేమ్స్ అనమాట. సో లైక్ గ్లాస్ మీద బాల్ పెట్టి ఒకటి బెలూన్ అనేది బ్లాస్ట్ అయ్యేలాగా ఊదటం వల్ల కొన్ని గేమ్స్ ఇవన్నీ అనమాట. సో ఇలా అయితే దసరా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే మాకు ఇట్లా జరిగాయి అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.